పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్ర జనసేనలో అంతర్మదనం, అధికారం దక్కినా అశాంతి తప్పదా? పల్లకి మూతలు వద్దంటున్న పార్టీ నేతలు. గ్లాస్ పార్టీ గమ్యం మారుతుందని స్వపక్షంలోనే విమర్శలు. ఒక్కొక్కరుగా పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ దూరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశ్నిస్తామనే నినాదంతో మార్పు కోరుకునే యువతకు ఆశాకిరణంగా ఉద్భవించిన జనసేన పార్టీ నేడు తన ఉనికిని కాపాడుకోవడానికి స్వంత గొంతుకుతోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయిలో జన సైనికుల ఆశలు ఆశయాలు నీరుగారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కీలక నేతలు, అధికార ప్రతినిధి రజనీ, పర్యావరణ విభాగం ముఖ్య నేత బొలిశెట్టి సత్యనారాయణ ఒకే రోజు పార్టీ బాధ్యత నుంచి తప్పుకోవడం ఇప్పుడు ఈ చర్చను మరింత తీవ్రతరం చేశాయి. జనసేన సిద్ధాంతాలను బలంగా వినిపించే రజనీ, పర్యావరణ అంశాలపై కోర్టులో పోరాడే బొలిశెట్టి సత్యనారాయణ ఒకేసారి తమ పదవులకు స్వస్తి పలకడం పార్టీకి పెద్ద షాక్. బొలిశెట్టి తన రాజీనామాను నైతిక విరామం అని పేరు పెట్టినా దాని వెనుక అసలు కారణం కూటమిలో జనసేన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యావరణ శాఖను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పైన న్యాయ పోరాటం చేయడం ఇబ్బందికరమని ఆయన చెప్పడం ఒక ఎత్తైతే, 2 ఏళ్లుగా లేని నైతికత ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జనసేన అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. అయితే పవర్ షేరింగ్ విషయానికి వచ్చేసరికి అంతా నారా లోకేష్ కనుసన్నలో నడుస్తున్న చర్చ జనసేన శ్రేణుల్లో బలంగా ఉంది. ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలపై ప్రజల నుంచి అసంతృప్తి సెగలు రగులుతున్నా పవన్ కళ్యాణ్ వాటిని ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం పార్టీ సీనియర్లకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా కల్తీనెయ్యి, వైసీపీ నేతలపై దాడులు, విశాఖలో కాలుష్యం, ఇలా అనేక అంశాలు రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ప్రధానంగా కల్తీనెయ్యి, పెట్రోల్ బాంబుల వ్యవహారం ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేశాయి. ఈ వ్యవహారంపై జనసేన నేతలు ఏ ఒక్కరు సమర్థించకపోగా ఆ పార్టీ అధికార ప్రతినిధి రజనీ ధిక్కార స్వరం వినిపించారు. ఇది మంచి సంస్కృతి కాదని, దీన్ని ప్రజలు హర్షించరని మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన ఆమె ఈ దాడుల పరంపర ఆపాలని, లేదంటే అధికార మార్పిడి జరిగితే అంతకుమించి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొస్తున్నారు. దీంతో ఆమెపై జనసేన అధినాయకులు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. నేరుగా పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసినప్పటికీ కల్తీని ఈ దాడులపై వ్యతిరేకంగా మాట్లాడదని చెప్పడంతో ఆమె అందుకు అంగీకరించకుండా అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలో కూడా జనసేన నాయకులను అధికారంలో భాగస్వామ్యం ఉండడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీనిపై అధినేత పవన్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సర్దుకుపోవాలని చెబుతూ తప్పించుకోవడంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. అలాగే మరో 15 ఏళ్ల కూటమి ఇలాగే ఉంటుందని పవన్ పదే చెప్పడంతో కేడర్ ఆగ్రహంగా ఉంది. మనం కేవలం టీడీపీ పల్లకి మోయడానికే ఉన్నామా, మనకంటూ సొంత ఎదుగుదల ఉండదా అని వారు బాహటంగా ప్రశ్నిస్తున్నారు. మర్రి చెట్టు లాంటి టీడీపీ నీడలో జనసేన మొక్క వాడిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో లబ్ధి అంతా టీడీపీ నేతలకే దక్కుతుందని జనసేన నాయకుల ప్రధాన ఆవేదన. దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డ్ పదవులు, నామినేటెడ్ పోస్టుకు జనసేన దక్కాల్సిన 30% వాటా దక్కడం లేదని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కేవలం తన శాఖల అభివృద్ధితో మునిగిపోయి కార్యకర్తల ప్రయోజనాలు గాలికి వదిలేశారన్న అపవాదం మూడగట్టుకుంటున్నారు. 3 ఏళ్ల అధికార పరంపరలో ఇప్పుడు బయటకు వెళ్తే ఏం లాభం ఉంటుందని కొందరు ఆగుతున్నా అసంతృప్తి మాత్రం లావాలా పేరుకుపోతుంది. వైసీపీ హయాంలో ప్రతి తప్పును ఎత్తి చూపిన జనసేన ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కొన్ని కీలక అంశాల్లో రాజీ పడడం కేడర్ను అయోమయంలో నెట్టింది. అధికారం ఉంది కదా అని మౌనంగా ఉంటే భవిష్యత్తులో పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని లోతుగా ఆలోచించే నేతలు భయపడుతున్నారు. ఇటీవల మంగళగిరి సమావేశంలో పవన్ తన సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రతి అంశంపై నేనే మాట్లాడాలా అని ప్రశ్నించడం ఆయనలోని ఒత్తిడిని సూచిస్తుంది. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళినా నష్టం లేదు అనుకోవడం రాజకీయంగా ప్రమాదకరం. జనసేన వంటి భావజాల పార్టీలో అసంతృప్తి అనేది అంటువ్యాధి లాంటిది. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి కేవలం దత్తపుత్రుడన్న ముద్రను తుడిచేసుకొని కార్యకర్తల ప్రయోజనాలు కాపాడే దిశగా అడుగులు వేయాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. లేదంటే ఈ 5 ఏళ్ల అధికారంలో జనసేన తన ప్రత్యేకతను కోల్పోయి టీడీపీలో విలీనం కాని ఒక విభాగంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.